ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఇన్ ఫోటోషాప్లో మనం పాస్ ఫొటోస్ ఎలా చేయాలి అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఈరోజు పిఎస్ అని ఫోటోషాప్ ఉంటుందండి. దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనము తర్వాత ఏం చేయాలంటే డబుల్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, మౌస్లో లెఫ్ట్ బటన్ ఉంటుందండి. ఆ లెఫ్ట్ బటన్ని మనము డబుల్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఓపెన్ అయినాక మనము ఏ ఫోల్డర్లో అయితే, ఏ డిస్క్లో అయితే మనము ఆ ఫోటోని సేవ్ చేసి పెట్టి ఉంటాం ఆ డిస్క్ ఓపెన్ చేసుకోవాలి. నాకైతే ప్రజెంట్ అయితే దీంట్లో ఫోటో ఉందన్నమాట. దీంట్లో నా ఫోటోని యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను పాస్పోర్ట్లో ఎప్పుడు తీయలేదు, ఎందుకంటే అవసరం రాలేదు కాబట్టి. ఇలా ఉంటుందండి. మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫోటోని మొత్తం క్లీన్గా నీట్గా చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చేశాను, జస్ట్ మీకు బేసిక్ కోసం చూపిస్తున్నాను. లైటింగ్ బ్యాలెన్స్ అన్ని కంట్రోల్గా ప్రాపర్గా చేసుకున్నాక, లైటింగ్ బ్యాలెన్స్ ఎలా చేయాలంటే కంట్రోల్ ఎల్ నొక్కితేనేమో మనం లెవెల్స్ పెంచుకోవచ్చండి. అయితే మనం కంట్రోల్ షిఫ్ట్ ఎల్ కొడితే ఆటోమేటిక్గా లైటింగ్ కంట్రోల్ వస్తుంది అనమాట. కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అంటే ఆటోమేటిక్ అనమాట. మనం తగినంత లైటింగ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బి అండి. కంట్రోల్ బి కొడితే ఏంటంటే ఈ ఫోటోలో మనము కలర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంటుందండి. మనం రెడ్ కానీ, గ్రీన్ కానీ, మెజంతా కానీ దీంట్లో మనము బాగా ఎక్కించుకోవచ్చండి. మనము ప్రాపర్గా అయితే కలర్ బ్యాలెన్స్ కంప్లీట్ చేసామండి. తర్వాత ఆల్ట్ ఐఏఎస్ అంటే ఆల్ట్ ఐఏఎస్ కొడితే డార్క్ అయిపోతుందండి. మనకు ఏ కలర్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కానీ ఫోటోషాప్లో దీన్ని కొడితే బ్లాక్ వచ్చేసిందండి. హెయిర్, గడ్డం, మీసాలు, ఐబ్రోస్, కళ్ళు ఇవన్నీ డార్క్ అయిపోయాయండి. మనకు ఇట్లా మనకు ఫోటోలో ప్రాపర్గా ఏ ఇమేజ్ ఉందో దాన్ని కలర్ కరప్షన్ చేయాలంటే, అంటే కలర్ ఉంటుంది కదండి, కలర్ని పెంచుకోవాలంటే ఆల్ట్ ఐఏఎస్ కొడితే కలర్స్ చూపిస్తుందండి. మనకి రెడ్ కావాలంటే రెడ్ క్లిక్ చేసుకొని లెవెల్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది వచ్చేస్తుందండి. ఇది కలర్ బ్యాలెన్స్ అండి. తర్వాత సాఫ్ట్వేర్ ఫోల్డర్స్లో నీట్ ఇమేజ్ అని ఉంటుందండి. నాయిస్ వేర్ అని కూడా ఉంటుంది కొన్ని సిస్టాలలో, కొన్ని సాఫ్ట్వేర్లను బట్టి. దాన్ని క్లిక్ ఇచ్చుకుంటే ఫోటో అనేది నీకు డిఫరెన్స్ కానీ వస్తుందండి. నీట్ ఇమేజ్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది అనేది ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. పూర్తిగా స్మూత్ అయిపోతుంది ఫోటో అంతా నీట్గా. ఏమన్నా డాట్స్ ఉంటే ఇదిగో ఇలా, ఇక్కడ నాకు ఇక్కడ వైట్ ఉందండి. ఆ వైట్ నేను జే అంటే షార్ట్ కట్స్లో చూసుకుంటే ఇక్కడ జే అనమాట. ఇక్కడ దాన్ని ఏమంటుంటే ప్యాచ్ టూల్ అంటారు అనమాట. జే అంటే ప్యాచ్ టూల్ అనమాట. దాంట్లో వేరియేషన్స్ ఉంటాయండి. మనము పైన నుంచి థర్డ్ది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ప్యాచ్ టూల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ప్యాచ్ టూల్ని. దాంతో ఇలా సర్కిల్ చేసి మౌస్ తోటి లెఫ్ట్ బటన్ క్లిక్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సర్కిల్ చేసి ఇలా లాగి వదిలేస్తే వైట్ డాట్ అనేది పోయిద్దండి. చాలా అయితే సింపుల్గానే అనిపిస్తుంది కానండి చూసేటప్పుడు, కానీ నేర్చుకునేటప్పుడు చాలా కష్టం, చేసేటప్పుడు ఇంకా కష్టం. మీరు దాంట్లో నలిగే కొంది ఓకే అప్పుడని అనిపిస్తుంది. నేర్చుకునేటప్పుడు అయినా కానీ, నేర్చుకునే కొత్త వాళ్ళకి ఏంటంటే సరదాగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు. కానీ వర్క్ నేర్చుకొని ఒక లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం వర్క్ కొంచెం కష్టం అనిపిస్తుందండి. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే అదేముందిలే ఫోటోగ్రఫీ చాలా ఈజీ, ఎడిటింగ్ ఏముందిలే చాలా ఈజీ అనేటోళ్ళు చాలామంది అండి. కానీ అలా కాదు. ఫోటోగ్రఫీ చేయడం కష్టమే, డిజైనింగ్ చేయడం కష్టమే. మొత్తానికైతే టోటల్గా అయితే ఇలా ఉంటుందండి. మనం దీన్ని పాస్ ఫోటో సైజులోకి తీసుకోవాలంటే మనకైతే కానీ డైరెక్ట్ సి అని ఉంటుందండి. కీబోర్డ్లో మనకి సి అనే లెటర్ ఉంటుంది. దాన్ని నొక్కితే క్రాప్ టు వచ్చేస్తుంది. షార్ట్ కట్ అనేది సి అండి. లేకపోతే మనకు సైడ్ ఇక్కడ మెనూలో చూసుకుంటే ఇక్కడ పైన నుండి 4th దండి, 5th దండి క్రాప్ టూల్ అని ఉంటుంది. దానికి షార్ట్ కట్ సి అనమాట. మనకేం లేదండి, మనకు దాని షార్ట్ కట్స్ కాని రావాలంటే మనం రైట్ క్లిక్ ఇచ్చి దాని మీద క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే దాని షార్ట్ కట్స్ అనేది చూపిస్తుందండి. ఓకేనా. సి ఇక్కడ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము
విడ్త్ అని ఉంటుందండి. ఇక్కడ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ విడ్త్ అని ఉంటుందండి. ఆ విడ్త్ దగ్గర మనం ఏం చేయాలంటే 3.5 cm. ఏంటండి 3.5 cm. ఇక్కడికి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనము 4.3 cm పెట్టేసుకొని రెజల్యూషన్ మనము 300 ఖచ్చితంగా పెట్టుకోవాలండి, లేకపోతే పిక్సెల్స్ అవుట్ అవుతాయి. పెట్టుకొని ఫోటో మీద ఇలా ర్యాక్ చేస్తే మనకి పాస్ ఫోటో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనము సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సైజులో యాడ్ చేసుకొని ఎంటర్ కట్టుకుంటే అలా ఓకే అయిపోతుందండి. Ctrl+0 షార్ట్ కట్ పూర్తిగా జూమ్ ఇన్ కావడానికి, లేకపోతే Ctrl+, Ctrl- అని ఉంటుందండి. కంట్రోల్ లాంగ్ ప్రెస్ పెట్టుకొని మైనస్ కొడితే జూమ్ అవుట్ అవుతుంది, ప్లస్ కొడితే జూమ్ ఇన్ వస్తుందండి. మనం దానికి షార్ట్ కట్ అయితే Ctrl+0 కొడితే డైరెక్ట్ దాని ఏదో ఇది సైజు లెక్క వచ్చేస్తుందండి. ఇలా ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే Ctrl+A నొక్కితే ఇలా సెలెక్ట్ అవుతుందండి. మనం ఏం చేయాలంటే దీనికి చుట్టూ స్టోక్ ఇవ్వాలి. స్టోక్ అంటే చుట్టూ ఒక బ్లాక్ లైన్ వస్తుందండి. దానికి Ctrl+A కొడితే ఇలా సెలెక్ట్ అవుతుంది. దానికి ఓకే, దానికి వచ్చేసి Alt+E+S అన్నమాట. అర్థమైందండి. ఆల్ట్ లాంగ్ ప్రెస్ పట్టుకొని ES నొక్కి వదిలేయాలి. Alt+ES ఇలా కొడితే ఇలా వస్తుందండి. మనము ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని 4 పెట్టుకొని ఓకే కొట్టుకుంటే బార్డర్ అయితే పడిపోతుందండి. ఇలా అయితే వచ్చేస్తుందండి ప్రాపర్గా. చాలా అయితే ఫోటోషాప్ నేర్చుకోవడం ఎలా అని చాలామంది అడుగుతారు. వాళ్ళ కోసం ఈ క్లాస్ చెప్తున్నాను. క్లాస్ అయితే పూర్తిగా చూడండి. మీకు పాస్ ఫోటోస్ వేయడం ఎలా అనేది వస్తుంది, కలర్ బ్యాలెన్స్ చేయడం ఎలా అనేది సింపుల్గా మనకు ఉన్న నాలెడ్జ్లో సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అండి. మనకి ఇంకా డెప్తులు చెప్పాలంటే డెప్తులు కూడా చెప్తానండి. ఫస్ట్ క్లాస్ కదా, కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోవద్దు ఎవరు. ఓకేనండి. తర్వాత మనం Ctrl+N కొట్టుకుంటే ఒక న్యూ షీట్ అనేది వస్తుందండి. ఇక్కడ సైజెస్ ఉంటాయి, విడ్త్ అని, హైట్ అని, రెజల్యూషన్ అని, కలర్ మోడ్ అని, బ్లాక్ కరప్షన్స్ అని. ఇక్కడ మనం ఇంచెస్లో పెట్టుకోవాలండి. ఇంచెస్లో పెట్టుకొని మనము విడ్త్ 6 పెట్టుకోవాలి, హైట్ వచ్చేసి మనం 4 పెట్టుకోవాలి. 4 పెట్టుకున్నాక రెజల్యూషన్ వచ్చేసి 300 పక్కా 300 ఖచ్చితంగా ఉండాలండి. ఇలా ఒక న్యూ షీట్ అయితే ఓపెన్ అయిపోతుందండి. మనకి న్యూ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మెనూ క్లోజ్ అని ఉంటుందండి. మనము క్లోజ్ చేయకుండా ఇలా క్లిక్ చేసుకొని ఈ షీట్ని ఇలా పక్కా చెప్పుకొని ఈ ఫోటో అనేది సింపుల్గా మనం చెప్పాలంటే Ctrl+A Ctrl+C తీసుకొని ఇక్కడికి వచ్చి మనము Ctrl+A కంట్రోల్ లాంగ్ ప్రెస్ పెట్టుకొని నొక్కాలన్నమాట. ఇక్కడ ఫోటో అయితే మనకి యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్లీ డెస్క్టాప్ మీద. మనము దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఈ రైట్ క్లిక్ ఇచ్చామంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది మనకు కానుస్తుంది. మనకేంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం వేసిన ఫోటో ఒక లేయర్, అందుకు ఫస్ట్ లేయర్ అని ఉంటుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఇలా ఒక మూలకు సెట్ చేసుకోవాలండి. తర్వాత ఆల్ట్ లాంగ్ ప్రెస్ పట్టుకొని మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి పట్టుకొని ఇలా జరపాలండి. సైజుకి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా జరిపితే 2 అవుతున్నాయండి. మనం ఏం చేయాలంటే దీన్ని లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే లాక్ చేసుకుంటే మనకి ఏంటంటే 2 ఫోటోలు కలిసి ఒక లేయర్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, Ctrl+E నొక్కితే ఆ 2 ఫోటోలు లాక్ అయిపోతుంది. అంటే అప్పుడు 2 ఫోటోలు ఒక లేయర్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఆల్ట్ లాంగ్ ప్రెస్ పట్టుకొని మౌస్లో లెఫ్ట్ బటన్ని లాంగ్ ప్రెస్ పట్టుకొని మౌస్ని ఇలా జరిపితే ఇలా డబుల్ అవుతుందండి. ఇప్పుడు 4 అయిపోయినాయండి. చాలా సింపుల్గా ఉంటుంది. కానీ నేర్చుకునేటప్పుడు సింపుల్గానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి. ఓకే, ఇలా పట్టుకొని మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ
ఈ నొక్కితే ఇది ఒక లేయర్ అయిపోతుంది. ఇప్పుడు 4 కాపీస్, మనకు 4 కాపీస్ కావాలన్న వాళ్ళకి ఇలా 4 కాపీస్ వేయచ్చు. 8 కాపీస్ కావాలన్నప్పుడు మనము ఇంకా ఇలా కంట్రోల్ కొడితే లాక్ అయిపోతుంది. మళ్ళీ ఆ ఫొటోస్ని ఇలా జరుపుకొని మనం కరెక్ట్గా సైజ్ అంటారు, కరెక్ట్గా లెవెల్ పెట్టుకొని ఆ ఫొటోస్కి మ్యాచ్ చూసుకొని మళ్ళీ కంట్రోల్ కొట్టేస్తే ఫొటోస్ వరకు లాక్ అయిపోతుందండి. మనం ఫొటోస్ని కరెక్ట్ సెంటర్లోకి మిడిల్లోకి పెట్టుకొని వదిలేస్తే ఇది మన పాస్ ఫోటో సెక్షన్ అనమాట. చాలా అయితే ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం తడబడుతున్నాను, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ టైం మీకు చెప్పంగా నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే నేను యూట్యూబ్లో క్లాస్ చెప్పడం అనేది ఫస్ట్ టైం అనమాట. కొంచెం తడబడుతున్నట్టుంటే మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.